ఈ దేశంలో ఎప్పుడైతే ఇంత అల్లర్లు జరిగి స్వతంత్రం 40 ఏళ్ళు ఎప్పుడొచ్చిందో 48 మాత్రం మాకు 48లో స్వాతంత్రం వచ్చినట్టు అనిపించింది. ఈ యొక్క గ్రామము దేశానికి ఈ యొక్క మన ఇండియాలో కొట్లాడి ఈ ఆంగ్లేయుని ఎల్లగొట్టినట్టుగా ఈ బైరాన్నిపల్లి నిలబడి దుష్ట శక్తుల రజాకర్ల అనే వాళ్ళతోటి పోరాడి ఒకే రోజు 96 మంది చనిపోయినటువంటి గ్రామము. వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు మనం ఉన్నాం వీర బైరాన్పల్లి ఊర్లో. ఈ ఊరికి ఎంత చరిత్ర ఉందంటే మనం స్వాతంత్ర ఉద్యమంలో చూసుకున్నట్టయితే జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి సంఘటన ఇక్కడ పునరావృతమైందని అసలు చరిత్ర చెప్తూ ఉంటుంది. అలాంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని సాగించినటువంటి ఈ వీర బైరాన్పల్లిలో మనం ఉన్నాం ఈరోజు. ఆనాడు నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నాడు, పెద్ద ఆయన. ఇప్పుడు దాదాపు 95 సంవత్సరాలు ఉంటాడు అతను. అప్పుడు వాళ్ళు జరిపిన ఉద్యమం ఏంటిది, రజాకార్లకు వ్యతిరేకంగా ఎలా పోరాటం సాగించారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత విమోచన దినమా, సమైక్యతనా, విలీనమా అని ఏది జరపాలో తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అసలు వీళ్ళు కోరుకుంటున్నది ఏంటిది అని వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. నమస్తేనే. నమస్తే. అప్పుడు ఎట్లా జరిగింది పోరాటం? అప్పుడు రజాకార్లకు వ్యతిరేకంగా మీరు ఎట్లా చేసిర్రు, ఏం కదా? నా పేరు చల్లచంద్రారెడ్డి, బైరాన్పల్లి గ్రామము. ఇప్పుడు ప్రజలు వీర బైరాన్పల్లి అనే నామకరణం చేసిండ్రు. ఎందుకంటే నేను చెప్పబోయే చరిత్ర గురించి నామకరణం చేసిండ్రు. అది ఏదైనా ఎందుకొరకు ఈ బైరాన్పల్లి దేశమంతా లేనిది ప్రఖ్యాతి గాంచింది కారణం ఏందనేది అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ దేశంలో ఎప్పుడైతే ఇంత అల్లర్లు జరిగి స్వతంత్రం 40 ఏళ్ళు ఎప్పుడొచ్చిందో 48 మాత్రం మాకు 48లో స్వాతంత్రం వచ్చినట్టు అనిపించింది. ఎందుకనగా ఈ యొక్క గ్రామము దేశానికి ఈ యొక్క మన ఇండియాలో కొట్లాడి ఈ ఆంగ్లేయుని ఎల్లగొట్టినట్టుగా ఈ బైరాన్పల్లి నిలబడి దుష్ట శక్తుల రజాకర్ల అనే వాళ్ళతోటి పోరాడి ఒకే రోజు 96 మంది చనిపోయినటువంటి గ్రామము. కాబట్టి ఇటువంటి యొక్క విషయాలు మాకు ముందు ముందు తెలుస్తుంటే ఎప్పుడో పోరాటాలు జరిగిన ప్రతి గ్రామాలు కాపాడడం కొరకు బురుజులు కట్టించిండ్రు ప్రతి గ్రామానికి. అప్పుడు బందిపోటు దొంగలని ఊరూరికొచ్చి దోపుడెట్ట చేసిండ్రు. అప్పుడు బురుజులు స్థాపించి అప్పుడు మందుగుండిచ్చి గ్రామాలను కాపాడుకున్నారు. కాబట్టి అదేవిధంగా హైదరాబాద్ నుంచో నల్లగొండ నుంచెల్లో ఎక్కడికెళ్ళో రజాకర్లని పుట్టుకొచ్చి బైరాన్పల్లికి వస్తుందని మాకు తెలిసింది. కాబట్టి అటు బురుజును రిపేర్ చేసి మందుగుండు సామాను ఒక జడ్జయాన్ని పెట్టి ఒక నగారాన్ని పబ్లిక్ గూడాలని ఒక నగారాన్ని పెట్టి ఈ గ్రామం నుంచి వెళ్ళి రజాకర్ల అన్నటోళ్ళను ఈ యొక్క దుష్టశక్తులను రానియకుండా బయటికి పోకుండా ఈ యొక్క దోపిడీలు జరగకుండా ఇవన్నీ మాకు వినొస్తున్నాయి. కాబట్టి జరగకుండా ఇక్కడ ఆనకట్టు ప్రాజెక్టు కట్టినట్టుగా ఇక్కడ ప్రజలమంతా ఒక్కటయ్యి బురుజును రిపేర్ చేసి
కొన్ని ఆచారాలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఎదిరించినట్టుంటే మనం కూడా ఎదిరిస్తామన్న బలంతో ఐక్యత సంఘం అని ఏర్పాటు చేసి బైరాన్పల్లి గ్రామంలో నిలిచిపోయినాం. నిలిచిపోయి బయటికి పోనీయాలి. ఈ యొక్క రజాకర్లు అనేటోళ్ళు నల్గొండ, హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ప్రతి గ్రామము దోపిడీ చేసి ప్రతి గ్రామంలో చందాలు వసూలు చేసుకుంటూ ప్రతి గ్రామంలో స్త్రీలను చెరచి చెండాడుకుంటూ బైరాన్పల్లి వరకు వస్తుందని తెలిసి మేము తయారులో ఉండి అందరు ఐక్యత సంఘం ఏర్పాటు చేసి నిలబడిపోతే అటు వాళ్ళు ఈ గ్రామాలన్నీ ఇటువంటి చెడు విషయాలన్నీ చేసుకుంటూ మా గ్రామం వరకు వచ్చి చందా ఇవ్వండి, లేనిచో బుర్జు హాతా ఇవ్వండి, బుర్జు హాతా మీరు చందా ఇవ్వకున్నా బుర్జు హాతా చేసి ప్రతి అవతల బయట పోయి ఇటువంటి చందాలు వసూలు చేసి ఇటువంటి మేము డబ్బు సంపాదించుకొని 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది మన ఇండియాకి. కానీ ఈ యొక్క తెలంగాణకు నైజాం ప్రభుత్వానికి మాత్రం స్వాతంత్రం రానలేదు. అటువంటి స్వాతంత్రం రావడం కొరకు మేము వస్తే వెళ్ళిపోతాము, కొంత డబ్బు సంపాదించుకొని ఈ యొక్క పాకిస్తాను, తుర్కిస్తాను వెళ్ళిపోతామని చెప్పి మాతోటి మన్నన చేసి మాట్లాడితే మేము మాత్రము మీరు ఎక్కడ పోని ఏం పోన్రి, మీకు చందా మేము ఇయ్యము, బురుజు హాతా ఇయ్యము, మా గ్రామం కాపాడుకుంటాము. మా గ్రామం వెలుపల కొన్ని జిల్లాలు ఉన్నాయి, కొన్ని మండలాలు, కొన్ని తాలూకాలు ఉన్నాయి, వాటిని కాపాడుకుంటాము, ప్రజలను దోపిడీ చేయనియ్యము అని చెప్పి నిలబడితే అమ్మాయి మీద వాళ్ళు విరుద్ధంగా ఫైటింగ్ చేసిండ్రు. 3 సార్లు ఫైటింగ్ చేసి 3 సార్లు మాతోటి పోరాటం చేసి 3 సార్లు దోపిడీ కొరకు ప్రయత్నం చేసి మొట్టమొదటిసారి రజాకారులు అనే వాళ్ళు వచ్చిండ్రు. రజాకారులు అనే వాళ్ళు వచ్చి ఉదయం 8 గంటల నుంచి వెళ్ళి 4 గంటల దానిక పోరు జరిపిండ్రు. పోరు జరిపితే ఆ పోరు లోపల ఒకరము చనిపోయినాము, మిగతా వాళ్ళు యొక్క నగారా చప్పుడు అనేది మా దగ్గర బురుజు మీద ఉంటే ఆ చప్పుడు సౌండ్కు చుట్టుమెట్టు గ్రామాలు మాకు వచ్చి సహకరించి అప్పుడు ఇచ్చిన నైజాం ఇచ్చిన నాటు తుపాకులు చర్రాలతోటి ఈ యొక్క పక్షులను చేనులు కాపాడు కొరకు వర్షంలోని రాళ్ళు పెట్టి కొట్టే అటువంటి సామాన్లు తీసుకొని వచ్చి ఆ యొక్క మాతోటి యుద్ధం చేస్తుంటే వాళ్ళపైకి మేము ఈ దండయాత్రగా ఈ వర్షంలో రాళ్ళు పెట్టి కొట్టి నాటు తుపాకులతోటి కొట్టి 4 దాకా సాధించిన తర్వాత ఈ యొక్క రాళ్ళు అనేది పోయి వాళ్ళ దగ్గర పడుతుంటే టాప్ మని రాళ్ళని చూస్తుండ్రు, కానీ రౌతు మాత్రం సౌండ్ వస్తుంది, సౌండ్ తోటి పోతుంది, పొయ్యి కింద పడ్డప్పుడు టాప్ అంటుంది రౌతు. కానీ వాళ్ళు రైఫర్లు పెట్టి కొడితే మొట్టమొదలే సౌండ్ వస్తుంది, తర్వాత చూట వస్తుంది. కాబట్టి మనది అట్లా కాదు, మనది సౌండ్ వచ్చుకుంటూ రౌతు పడుతుంది, సౌండ్ వచ్చినాక రౌతు పడుతుంది. కాబట్టి మనకంటే పెద్ద హత్యారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళతోటి మనం సాధించలేమని చెప్పి వాళ్ళు ఒక అందరికీ తెలుసుకొని గ్రహించి మన వీళ్ళతోటి మనం పాల్గొని పోరు జరపలేమని చెప్పి వాళ్ళు ఉరుకుతుంటే ఈ యొక్క అప్పుడు వర్షాలు పోయినాయి, 3 మాసంలో వర్షాలు లేవు, చేనులు నిండిపోతున్నాయి, దుమ్మె రేగుతున్నది. వాళ్ళు ఉరుకుతుంటే ఆ దుమ్ములో వాళ్ళు అగుపడతలేరు, దుమ్మే అగుపడ్డది. వాళ్ళు పారిపోయిన తర్వాత కొన్ని రోజులకు 15 రోజులకు ఎట్లా ఈ బైరాన్పల్లి పక్కా కమ్యూనిస్టు ఉన్నది, వాళ్ళతోటి మనం గెలవలేము, పోరు జరపలేము అని చెప్పి నైజాం పోలీసు అప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండే అప్పుడు యొక్క నాయకులైనటోళ్ళు 3 ఏర్పడ్డారు. వాళ్ళు ముస్లింలే, నాగపురి దస్తగిరి అని, కొలనిపేక తహసీల్దార్ అని, మోత్కూరు ఎస్ఐ అని, ఈ 3 పొయ్యిరాళ్ళ లెక్క కూడి జమ అయ్యి ఒక దగ్గర కూర్చొని రజాకారాలను ప్రోగు చేసి
వాళ్ళ చేతి కింద ఉన్న పోలీసులను అందరినీ ఉక్కుముడి చేసి 15 రోజులకు ఈ యొక్క బైరాన్పల్లి మీదకి మళ్ళా దాడి గురించి మళ్ళీ తయారయ్యి వస్తుండగా ఈ యొక్క గ్రామంలో ఈ వ్యాపారం చేసిన వాళ్ళందరికీ గ్రామ బాజార్లు వీధులు అన్నీ తెలుసు, చుట్టుముట్టు వటవృక్షాలన్నీ తెలుసు. అయితే ఈ వస్తూనే వాళ్ళు ఈ యొక్క 8 గంటల సుమారుకే, ఉదయం 8 గంటల సుమారుకే ఊరు గ్రౌండ్ చేసి వటవృక్షాలు ఎక్కి ఆ యొక్క రైఫిళ్ళతోటి బాంబులు పెట్టి కొడుతుండ్రు బయట. గ్రామస్తులు రాకుండా మన దగ్గర ఈ యొక్క నగారా చప్పుడుకు రాకుండా రైఫిల్ పట్టి బాంబులు పెట్టి కొడుతుంటే వాళ్ళు మనకెవరు సహకరించలేదు. వాళ్ళు ఉదయం 4 గంటల నుంచి మళ్ళీ సాయంకాలము 8 గంటల దాకా పోరు జరిపినా ఈ గ్రామంలో ఆ రోజు ఈ యొక్క కమ్యూనిస్టు అనేటోళ్ళు అప్పుడు మనకు కొంత సహకారం చేసిండ్రు, కానీ వాళ్ళు మాత్రం డేలో ఉండి మాత్రం ఉండకపోయేది, నైట్లోనే మాట్లాడి వెళ్ళిపోయేది. కాబట్టి ఒక గ్రామములనే పోరు జరిపే వాళ్ళమే, గ్రామస్తులమే మిగిలిపోయినాము. ఆ రోజు ఒక రైఫిల్ మాత్రం ఇక్కడ చిక్కింది. అవునూరి చారి అని ఒక నాయకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు చిక్కిపోతే ఆ రైఫిల్ తోటి ఒకదాంతో నాటు తుపాకులతోటి వర్షండ రాళ్ళతోటి వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల దాకా ధైర్యం చేసి మా మీదకి పోరు జరిపిన. ఊళ్ళోకి రానియ్యలేదు. ఊరు వెలుపటి 2 ఇండ్లు గాలబెట్టిండ్రు, కొన్ని పోరు గుడిసెలు గాలబెట్టిండ్రు. ఊళ్ళలో మాత్రం చొరబడనియ్యలేదు. మనం మాత్రం ఒక్కరము చావలేదు. ఆ రోజు ఈ రైఫిల్ తోటి జజ్జాయి దెబ్బలతోటి వాళ్ళు కొడితే మనం కొడితే ఈ జజ్జాయి దెబ్బలతోటే వాళ్ళు 10-15 మంది దానికి చనిపోయినరు, కానీ మనోళ్ళు మాత్రం ఎవరు చావలేదు. ఆ రోజు మాత్రం ముఖ్యమైనడు దువ్వం సాబు కొడుకు అని ఒకడు చనిపోయిండు. దువ్వం సాబు అంటే పెద్ద ఆఫీసర్ కొడుకు, గవర్నమెంట్లో ఆఫీసర్ కొడుకు చనిపోయిండు. చనిపోతే తీసుకుపోయి ఊరాల కొన్ని గడ్డి ఆవులు గాలబెట్టిండ్రు, పశువులు తినేటి. ఆ గడ్డి ఆవులు వరిసి శవాలను అన్నింటినీ పండబెట్టిండ్రు. పండబెట్టి మధ్యరాత్రి వచ్చి శవాలన్నీ వేసుకపోయిన తర్వాత ఉదయం మేము పోయి చూసేవరకల్లా రక్తం మరకలు, గడ్డి అంతా శవాలను వేస్తే అణిగింది కదా. దాదాపు ఇంతమంది చనిపోయినట్టుగా అని లెక్క చేసుకున్నాము, హిసాబ్ చేసి కౌంట్లో పెట్టుకున్నాము. కౌంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక రాత్రి వచ్చి శవాలు తీసుకుపోయినాక ఈ దువ్వం సాబ్ కొడుకు చనిపోతే పోయేవాడు ఖాసిం దగ్గరికి పోయి కొంతమంది ముఖ్య నాయకులు పోయి ఈ యొక్క కోలన్పేక తహసీల్దారు, మోత్కూరు ఎస్ఐ, ఈ నాగపురి దస్తగిరి వీళ్ళు పోయి ఇలా ఈ దువ్వం సాబ్ కొడుకుతోటి చనిపోయిండని దువ్వం సాబ్ తోటి పోయి ఖాసిరాజు అని పన్నోన్ని లేపి, అయ్యా గిట్ట సంగతి గిట్ట జరిగింది, నా కొడుకు చనిపోయిండు, నేను చనిపోయిన విలువ అయిపోయింది. పక్కా కమ్యూనిస్టులు ఉన్నారు బైరాన్పల్లి కమ్యూనిస్టులు అక్కడ ఎక్కువ బలం సంఖ్య అయిపోయింది. మునుముందు మన మీదకి కూడా వచ్చే అటువంటి ఏర్పాటు ఉన్నది. కాబట్టి దాన్ని అణిచివేయాలంటే మీ సహకారం కావాలి, చేయాలని చెప్పి అప్పుడు మొరబెట్టుకుంటే వారం రోజులు మొరబెట్టుకున్నా కానీ ఆయన దారికి రాలేదు. అదంతా అనవసరం ఫోన్ అన్నా కానీ పట్టించుకోలేదు. అయితే అప్పుడు ఈ ఫోన్లు ఇవి ఇటువంటి ఎలాంటివి లేవు కదా. కాబట్టి వైర్లెస్ ఉంటే ఈ దేశానికి ఈ యొక్క మనకు ఎవరికైనా కానీ ఈ యొక్క వైర్లెస్ కలిపితేనే ఈ వైరస్ ద్వారా ఫోన్ పోయినట్టుగా పోయి వాళ్ళకు మతలబు తెలిసేది. కాబట్టి అప్పుడు ఇక ఈ వీళ్ళ పోరుకు వాడు తడబడలేక, సరే ఇగో ఈ పోలీసు వాళ్ళని ఈ మిలిటరీని ఇస్తున్నాము,
ఒక బురద మీదలోనే చంపాలి కానీ కొట్టడాన్ని ఏదైనా కానీ మీ ఉద్దేశం కానీ ప్రజానికానికి మాత్రం బజార్లు కుల్లా ఉండాలి, ప్రజ వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళకు అటువంటి సలహా ఇచ్చి వెళ్ళిపోయి చెప్పేస్తే 15 రోజుల అందాజకు వచ్చి చుట్టూ ఈ యొక్క గ్రౌండ్ చేశాను. మధ్యరాత్రే గ్రౌండ్ చేసి ఎవరికి తెలియకుండా రోజు కాపులాన బురుజు మీద వీళ్ళ తండ్రి, తర్వాత ఒక పద్మశాలి, తర్వాత వీళ్ళు కాపులా దాని మీద వెలుతురు వచ్చాయి, ఇది వచ్చాయని పాప వాళ్ళు 5-6 ఉంటే ఎంతకని కావాలి కాస్తారు. నిద్ర వచ్చింది, ఆ రోజు పండుకున్నారు. ఈ లైట్లు గీట్లు వాళ్ళు ఇదంతా తిరుగుడు చేసుడు వీళ్ళు కనిపెట్టలేదు. కాబట్టి ఒక 4 గంటల సమయాన ఈ యొక్క దొడ్డికని బహిర్భూమికి పోయిండు ఒడ్ల నరసయ్య అని. పోతే అక్కడ ఈ యొక్క రజాకారులు పట్టుకున్నారు, ఈ యొక్క పోలీసు వీళ్ళు వాళ్ళ గ్రౌండ్ వేసిన వాళ్ళు పట్టుకొని తుపాకీ మడవలతోటి గుద్దితే ఈ నెత్తి గుద్దితే రక్తమండలం అయిపోయింది. రక్తమండలం అయిపోయి ఈ యొక్క చప్పుడుకు లొల్లికి ఈ ఊరు వెలుపల ఉన్న ఇండ్లకు అన్ని దర్వాజాలు ఉంటాయి, అవతలకి పోవటానికి చేసటానికి. ఆడవాళ్ళంతా వచ్చి మొత్తుకుంటుంటే వాళ్ళ ధైర్యం వెంబడి ఈ యొక్క ఒడ్ల నరసయ్య అన్నట్టు ఆయన మంచి బలవంతుడు, ధైర్యవంతుడు. వీళ్ళ ధైర్యం వీళ్ళ ఆడవాళ్ళ అల్లరితోటిని వాళ్ళు కొంచెం వజన్ తక్కువ ఉన్నారు, చిన్న వయసు ఉన్నట్టున్నది. వీడి ఇటు నూకేసిండు, వాడిని అటు నూకేసిండు, ఉరికొచ్చిండు, ఆడవాళ్ళు కలిసిండు. ఆడవాళ్ళ దాంట్లో కలిసి ఆ రక్తమండలం అంతా అయినంత చూడిసి అది చేసిండ్రు. ఆయన బురద మీదకి కేకలేసిండు. బురద మీద వండుకున్నారాయా, ఊరు చుట్టూ ఘేరా వేసిండ్రు, మనం బ్రతకలేము, కాబట్టి బయట ఉన్న వాళ్ళంతా గడిలోకి వస్తే అందరు బతుకుతారని చెప్పి అప్పుడు పెద్ద గొంతెత్తి మాట్లాడితే అందరు వచ్చి బురద నిండిపోయినరు. బురద నిండిపోయి తర్వాత ఉదయం 8 గంటల కనుక చప్పుడు లేదు, ఏం లేదు. 8 గంటలకు ఊరు వెలుపల ఒక పోలు రాసినారు, ఒకటి రాసి దాని మీద రక్తం ఉన్నది. మనిషిని కొట్టినరా, జీవాన్ని చంపినరా తెలియదు. ముగ్గులు పెట్టి చేసిన తర్వాత దెబ్బలు స్టార్ట్ చేశారు. దెబ్బలు స్టార్ట్ చేస్తే వాళ్ళు కొడుతుండ్రు, మనోళ్ళు కొడుతుంటే ఈ యొక్క వాళ్ళది లారీ వచ్చింది. ఇది స్కూల్ దగ్గర స్తూపం దగ్గర ఆడ వచ్చి లారీ నిలబడ్డది. వాళ్ళు మెట్లు కడుతుండ్రు బురుజుకు కొట్టడానికి, తోపులు పెట్టి కొట్టడానికి మెట్లు కడుతుంటే ఈ యొక్క వీళ్ళు చెప్తుండ్రు, తోపులు కొట్టేటోళ్ళు చెప్తుంటే ఈ జడ్జి దెబ్బ పోయి బురుజు మీద జడ్జి అంటే మట్టి ఒక్కలు సీసా ఒక్కలు పోసి కొడితే కిలోమీటర్న్నర, ½ కిలోమీటర్ ఎంత అంటే అంత. అప్పుడు ఈ యొక్క గొలుసులు ఇవేమి లేవు, పీసుల వారణలు వేని ఈ యొక్క కట్టెలు వాతి, వేప కట్టెలు వాతి బురద మీద వేపి పక్కన దింపి పక్కలకు పోయేది, మీదికి పోయేది, కిందికంటే కిందికి పోయేది. దాంతో కొడితే 2 తోపులు కొట్టేటోళ్ళు చనిపోయినరు. చనిపోగానే బయలకాడ వ్యవసాయము, పశువుల కాపరి వీళ్ళు వాళ్ళందరూ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి సైలెన్స్గా కూర్చోబెట్టి మీరు నువ్వు గొంతెత్తొద్దని చెప్పి వీళ్ళను అరే మాదర్ చదువు ఉదర్ దేకురే అని చెప్పి వాళ్ళను భయపెట్టించి సంచుల ఈ యొక్క తోపులను కొట్టోళ్ళను సంచులు వేసి ఒక పక్కన ఒలంపట్ల గ్రామం అని ఉన్నది, ఆ గ్రామానికి పోయింది. అయితే ఇక్కడికైతే ఎప్పుడైతే లారీ వీళ్ళు మెట్లు కట్టడానికి వచ్చిండ్రో కూటుగల్ల గ్రామం అని ఉంది ఇక్కడ పక్కకు, దీనికి తూర్పు పక్క బాగుంటే అక్కడికి కూడా పోతే అక్కడ పెద్ద విలువ లేదు, చాలా మంది లేరు, వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ తెలియదు. అక్కడ ప్రఖ్యాతిగాంచిన గ్రామం కాదు, అక్కడికి పోలేదు. వీళ్ళే డైరెక్ట్ పోయినరు, ఆ యొక్క బురద మీద ఉన్న వాళ్ళని దింపినరు. 20 మందిని పట్టుకొచ్చిండ్రు, వాగులో చంపి
ఓలంపట్ల గ్రామం వచ్చిండ్రు. వచ్చి తోపులు కొట్టోడు ఒక్కడు అక్కడ పోయిండు, ఇద్దరు ఇక్కడ వస్తే వీళ్ళు చనిపోయి శవాలు అయిపోయినరు. వాడు క్యా వారే ఫిరికే ఫిరికే ఆయే కెవరే అని చెప్పని వాళ్ళను దబాయించితే జరిగింది ఇట్లా చనిపోయింది ఇట్లా అంటే, అరే వాళ్ళని నేను తీసుకొచ్చిన పోయి మరి వాళ్ళ తల్లిదండ్రులను ఏమని చెప్పాలి, స్వస్థ నేను చావాలా లేకపోతే ఆ ఊరిని చంపాలి అని చెప్పి వాడు వచ్చి చలో 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 అని చెప్పి ఈ గ్రామానికి వచ్చిండ్రు. వచ్చి ఈ వచ్చేవరకల్లా ఈ వీళ్ళు చనిపోగానే దెబ్బలు మన ఇబ్బంది అయినాయి, వాళ్ళ ఇబ్బంది అయినాయి. కొట్టుడు, ఎదురు కాల్పులు కాల్చుడు బంద్ అయ్యేసరికి అప్పుడు ఇతను ఏం చేసిండు, మెట్లు కట్టి యొక్క తోపులు కొడితే ఓ ఇల్లోటికి వెళ్ళిపోయింది, ఓ ఇల్లోటికి వెళ్ళిపోయింది. ఈ మూడవది బురుజు శిఖిలానికి తాకింది. ఈ బురుజు శిఖిలానికి తాకింది అంటే మన దగ్గర నాటు తుపాకులు, రైఫిల్ గిఫల్స్, 303 ఇవన్నీ మనకి దగ్గర ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సామాన్లు ఏమున్నాయంటే మిషన్ గంజి, మిషన్ గంజి, ఈ యొక్క రైఫల్స్, బాంబులు, ఆటం బాంబులు ఉరుకుతా అంటే ఈ నిప్పుకలు తల్లినట్టుగా కొట్టేటి అటువంటి యొక్క ఇక్కడ కాళ్ళకు దాకిన ఇక్కడ 2 బర్రలు ఉన్నాయి. ఈ అటువంటి నేల పంటి కొట్టే అటువంటి తుపాకులు ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉండి వచ్చి ఇక్కడికి కొట్టే వరకల్లా ఈ బురుజుకు తాకే వరకల్లా ఈ బురుజు మీద మంచి వేటకాళ్ళు మనిషిని కుందేళ్ళని లేపి కొట్టే వాళ్ళు, అటువంటి ట్రైనింగ్ నేర్చిన వాళ్ళు పాపము నలుగురు ఉంటే మనలు ఈ మధ్య అంతస్తులు ఈ మెట్లున్నాయి బురుజు మెట్ల మీదకి వెళ్ళి మనుషులు మధ్యస్థకు పోవడానికి ఓ భుజం తర్వాత ఓ భుజం పోవాలి. అటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి కట్టి సిమెంట్ తోటి కట్టి చేసిన అటువంటిది. అయితే మనిషి తర్వాత భుజమే వెళ్ళాలి, కానీ ఏకదం మనిషికి పోరాదు రారాదు. కాబట్టి అట్లా ఉంటే ఈ యొక్క అవసర భిక్షపతి అని గడినారాయణ అని ఒకలేమో ఈ మందు నింపే ఈ చెర్రాలు పోసి కొట్టి ఒకడు అందిస్తాయినే, ఒకని ఇక్కడ మందు ఆన్ చేస్తాయినే, మీద నిప్పు పెట్టి ముట్టించే తుపాకులే ఉన్నాయి కానీ మన దగ్గర రైఫైలు లేవు. కాబట్టి అది వచ్చి ఈ మందు డబ్బా తెరిచినది, మందు పోసి నిప్పు ముట్టియాలి. తెరిచిన వరకల్లా ఈ యొక్క తోపు కొట్టే వరకల్లా అలా తోపు కొడితే రవ్వ వస్తుంది కదా, రవ్వ అన్న మందులు వాడి మందు గాలి ఈ 5 చనిపోయినరు శిఖిలం మీద. దీని మీద ఇంకా శిఖిలం ఉండే. చనిపోగానే వీళ్ళు ఎక్కితూ పొగెళ్తుంది ఏం సంగతి అని చూసే వరకల్లా వీళ్ళు చనిపోయినరు, మందు గాలిపోయింది. ఎవరు కిందికి దిగినరు. దిగి ఎవరికి చెప్పలేదు, మనం బయలుభూమికి పోతున్నాము, వాళ్ళు చనిపోయినని వాళ్ళు ఇద్దరు అనుకోగా ఎన్నడు బురుజెక్కలే. ఆ రోజు నేను బురుజెక్కిన. ఆ బురుజెక్కి ఆ బురుజు పైనుంచి మా అన్నుండే అన్నతోటి ఎక్కి చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు దిగి వెళ్ళిపోయి ఫస్ట్ మేము వెళ్ళిపోయినాము. వాడెవరు చనిపోయినరు. తర్వాత మంది అంతా కింద సౌండ్ చేసినాం, అందరికీ చెప్పేసినాం, మీరు బ్రతకము, ఇక మనం పెద్ద ఆచారాలున్నాయి, మన దగ్గర ఆచారాలు లేవు, మనోళ్ళు చనిపోయినని చెప్పి మేము పారిపోయినాం. తర్వాత బాధారులన్నీ వాళ్ళు పారిపోతుండ్రు. ఇంతలేవే వీళ్ళు దుర్బిని పెట్టి వీడు ఈ తోపులు కొట్టిండు, దుర్బిని పెట్టి చూసి గ్యాస్ వేసిండు. గ్యాస్ వేసి పొగతోటి వచ్చి బురుజు 4 ముసలు 5 అటువంటి చేతగాని వాళ్ళ కాలంలో ఆడ కూర్చుండుంటే వాళ్ళని భయపెట్టించి కత్తులు ఊరలు పెట్టి ఏళ్ళు పెట్టి ఒక ఏళ్ళు కట్ చేసిండు. చప్పుడు చేయొద్దు, మీరు నిమ్మలంగా వాళ్ళని మెల్ల కిందికి బురుజు మీద కిందికి దింపాలి, అటువంటి ఉపాయం చేయని, లేకపోతే మిమ్మల్ని పొడి చంపుతామని చెప్పి భయపట్టిస్తే వాళ్ళు వినాస్తిగా నవ్వుకుంటూ, బాబు ఇదివరకు చర్యల
ఎస్ఐ వచ్చి మన తుపాకులు మందుగుండు ఒకసారి ఎత్తుకపోయినరు. వాళ్ళే వీళ్ళు రజాకారులు కాదు, ఏం కాదు, మీకేం డౌట్ లేదని నవ్వుకుంటా పావు గంట అరగంట సేపు మాట్లాడితే పాపం బుర్జు మీద వాళ్ళు అక్కడ ఏమని ధైర్యం చేసి బుర్జు మీద మిగిలిపోయినంటే, బుర్జుకు నిత్యం ఎక్కినా కానీ తలలు నరుకుదాం, బురుజుకు బాంబులు పెడితే బురుజు కూలితే మనం బురుజుతో పాటు మనం చేస్తాం, కానీ మనం మాత్రం వాళ్ళ చేతికి చిక్కొద్దని చెప్పి ధైర్యం చేసి వాళ్ళు పైన ఉండి పాపం ఉండి పోతే వీళ్ళు నవ్వుకుంటూ దింపితే నిజమే కావచ్చు అని పాపం వీళ్ళ మాటలు నమ్మి కిందికి దిగితే అందరిని లెంకలు కట్టి కొంతమందినేమో అని వాళ్ళు ఇష్టం, వీని భుజం నరకాలు రాని వాడు భుజం నరికిండు, ఒకడు తలకాయ నరికిండు, ఒకడు తలకాయ పలుగొట్టిండు, ఒకడు లాభం లేదని రైఫల్ తోటి కాల్చిండు, కొందరినేమో లెంకలు కట్టి ఈ ఒక చూటకే ఇంతమంది చావాలి, ఈ మందు గుండెందుకు ఖరాబ్ చేయాలని చేసిండ్రు. ఈ దుర్ఘటనలో మూడవసారి 96 మంది చనిపోయిన రోజు మన వాళ్ళు ముఖ్య ఈ ప్రజల ఈ యొక్క గ్రామాలను కాపాడేటువంటి నాయకులు శిఖిలంలో చనిపోయిన వాళ్ళు మొగటం రామయ్య, మొగటం పోచయ్య, మల్జ భూమయ్య, నందనమైన నరసయ్య, ఈ నలుగురు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చరిత్ర అంతా నీకు ఎట్లా తెలుసు, నీవైతే జీవించే ఉన్నావు కదా అని చెప్పి మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు. కాబట్టి నేను అప్పటికి 18 సంవత్సరాలు ఉన్నా, నేను చదువుకునే అబ్బాయిని, ₹1 ఇల్లు కిరాయి కట్టలేక తిరిగి చదువుతుంటే ఆ యొక్క రజాకారులు మమ్మల్ని ఆపేసి, నువ్వు మాత్రము ఊళ్ళోనే ఉండాలి, లేకపోతే మధ్యలో చదవాలంటే చదువు బంద్ చేసి బైరాలపేరు గ్రామంలో ఉండి ఈ యొక్క ఐక్య సంఘం అనే దాంట్లో చిన్న వయసు అయినా కానీ నేను నిలబడి ఈ యొక్క చరిత్ర అంతా వినుకుంటూ, చరిత్రలో నడుచుకుంటూ, చరిత్రలో పాల్గొని అటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ యొక్క దుర్ఘటన జరిగితే కొంతమందిని లెంకలు కట్టి కొట్టేటోళ్ళ అందులో ఒకరిద్దరు పక్కనకే దెబ్బలు పోయినాయి, వాళ్ళు చావలేదు, శవాలతోటి పడి రక్తం మీద పడి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కట్టుడుచుకొని వెళ్ళిపోయి చరిత్ర చెప్పిన వాళ్ళు. అందులో ఈ యొక్క తోపులు కొట్టేవాళ్ళు ఎట్లా చనిపోయినారు నీకేం తెలుసు అంటే, అక్కడ బాయిల కాడ, మోటార్ల కాడ పశువుల కాపరి వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెడితే కొంతమందిని చంపినారు, కొంతమందిని దెబ్బలు కొట్టిండ్రు, కొంతమందిని ముసలోళ్ళని విడిచిపెట్టిండ్రు. వాళ్ళు చెప్పినటువంటి శబ్దం ఇది. కాబట్టి అటువంటిది తిరిగి ఇటువంటి విషయాలను నేర్చుకునే వాళ్ళము. ఈ ఇండ్లు ఇవన్నీ ఎవరు గాలబెట్టిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఎవరు కాపాడిండ్రు అంటే, ఆ కాలంలో ఈ గ్రామస్తుడైన ఇమ్మడి రాజిరెడ్డి, ఈ దూలుమిట్ట దుబ్బుడు రామచంద్రారెడ్డి, ఆ బ్రహ్మయ్య అని అవసలైన బ్రహ్మయ్య, ఒడ్లైన అవసర బ్రహ్మయ్య, ఈ ముగ్గురు ఈ గ్రామాన్ని నిలబడి నాటు తుపాకులతోటి లోనికి రానియకుండా కాపాడిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు ఇప్పుడు చనిపోయినారు, కానీ వాళ్ళు జీవించి ఉండగానే ఇటువంటి విషయం చెప్పినారు. తర్వాత ఎటువంటి ఏ పార్ట్స్లో ఎట్లలో ఎవరు ఎట్లా చంపినరు, ఏం చంపినరు అనేది ఇటువంటి వాళ్ళు కొంతమంది ఈ లెంకలు కట్టి కొట్టిన ఎవరయ్యా అంటే ఈ ఊరైనా కాదు, మల్కాపురం అయినది.
నేను చూస్తానే ఆ రోజు చుట్టమై వచ్చి బురదెక్కి చూసిండు. చూస్తే లెంకలు కట్టి దింపి లెంకలు కట్టి కొడితే ఆయన బ్రతికున్నాడు. కాబట్టి బ్రతికున్న ఆయనే మాకు చెప్పిండు. కాబట్టి ఇటువంటివన్నీ ఈ శవాలను వారం రోజులు ఏర్పాటు చేసి అన్నీ చేసి దాటించే అటువంటి వ్యక్తిని నేను వాళ్ళతోటి తిరిగి చిన్న వయసు అయినా కానీ తిరిగి ఇవన్నీ చూసిన వ్యక్తిని కాబట్టి చెప్పగలిగిన. అయితే ఎప్పుడైతే కాశ్మీరాజు ఇజా తెచ్చి 7-8 మందిని బురుజు మీద చంపాలని తోలిండో వాళ్ళు ఈయనే ఉన్నారు కానీ ఎక్కడ చూస్తలేరు. అయితే ఈ పారిపోయే ప్రజలల్లో వీళ్ళందరినీ కార్నర్ల మీద ఉండి ఈ యొక్క రజాకారులు వాళ్ళందరినీ సూటాలతోటి కాలుస్తుండ్రు. ఈ కింద ఉరికటోళ్ళని బాంబులు పెట్టి కొడుతుంటే వీళ్ళు ఇక్కడ పడి సస్తాండ్రు. వీళ్ళందరినీ ఈ వచ్చిన వాళ్ళని చూడకుండా ఇండ్లకు గుంజేసిండ్రు, బాజారులకు గుంజేసిండ్రు. కొంతమంది శవాల బాయిలలో వేసిండ్రు. ఇంతమంది వీళ్ళంతా చనిపోయిండ్రు. స్త్రీలను మానభంగం చేసిండ్రు. బట్టలు ఇడిచి బతుకమ్మ ఆడిచ్చిండ్రు. తర్వాత స్పాట్లో 10 మంది చనిపోయిండ్రు. తర్వాత 10 మంది వారం రోజులకు చనిపోయిండ్రు. ఈ ప్రకారంగా వీళ్ళంతా ఉండి వీళ్ళంతా చనిపోయిండ్రు. వీళ్ళంతా చనిపోయిన తర్వాత వాళ్ళు 4 గంటల దాకా ఉండి ఓ శిలపయ్యను శిలదుయ్యను కాల్చుకొని పల్లికాయ గరిసెల్ని తీసుకుపోయి కాల్చుకొని తిని ఈ యొక్క నీళ్లు మోసేటోళ్ళు చేసేటోళ్ళు అందరూ వీళ్ళు చేసే నరకం చూస్తున్నారు. చూసి మన పని కూడా అవుతుందని నీళ్లు మోసేటోళ్ళు బిందెలన్నీ ఇడిచిపెట్టి చెండల పడి వాళ్ళు బారిపోయినరు. తర్వాత ఈ యొక్క శవాలను ఊరు వెలుపల కొంతమంది శవాలను చంపుతుంటే చూసి మనలో కూడా చంపుతారని చెప్పి ధైర్యం చేసి నడుము కట్టుకొని వీళ్ళ చేతికి మనం దొరకొద్దని చెప్పి పరుగు ఉరకసాగినరు. ఉరికిపోయి బతికినరు. ఈ నీళ్ళు బిందెలాలు ఇడిచిపెట్టి ఇట్లా బతికినరు. రకరకాల బతికినరు. ఈ చెట్లన్నీ కొట్టి మంటలు పెడితే అందులో దాగుండి బతికినరు. ఈ పారిపోయేటోళ్ళు వీళ్ళందరినీ చంపి ఇళ్ళలో అయితే మొత్తం శవాలు ఆ రోజు 96 మంది చనిపోయినరు. ఈ గ్రామంలో స్త్రీలను చేరిస్తే 10 మంది వాళ్ళ చనిపోయి, 10 మంది వారం రోజులు చనిపోయి, ఇంకా తర్వాత ఎంతమంది చనిపోయినరో తెలియదు. ఈ యొక్క ఇంతమంది ఒకరోజు 96 మంది చనిపోయిన తర్వాత ఇక చేసేది ఏమున్నది, వాళ్ళు శిలపేల కాల్చుకొని తిని వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇదంతా జరిగింది. ఇంత అల్లరి అరాచకము జరిగి మేము ఈ గ్రామాన్ని కాపాడడం కొరకు ఎన్నో తాలూకాలు ఎన్నో జిల్లాలు కాపాడినాం. కాబట్టి మేము చనిపోయిన దానికి గురించి మాత్రము అప్పటికైనా ఏం భయపడలేదు. ఈ గ్రామం భయపడేది కాదు, ఇప్పటికి కూడా భయపడే గ్రామం కాదు. కానీ ఒక 5-6 2-3 చనిపోయిన ఊర్లేమో ఈ దత్తత తీసుకుంటాడు ఈ యొక్క చంద్రశేఖరరావు. ఈ గ్రామానికి మాత్రము ఇంతమంది చనిపోయి ఇంత హింస పాలయ్యి ఇంత జనాన్ని ఇంత దేశాన్ని కాపాడినటువంటి చిన్న గ్రామము, మారుమూల గ్రామము, దీని గురించి మాత్రం పాటుపడి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇంత అరాచకం జరిగి ఇన్ని 3 దాడులు జరిగి చనిపోయినటువంటి గ్రామము ఏ గ్రామము లేదు. పర్కాల్లో మాత్రము విద్యాసాగర్ రావు అనేటోడు బీజేపీడు, మరి వాడి తల్లి పేరు మీద అక్కడ ఈ యొక్క చనిపోయిన దాని గురించి అమరధామం అని కట్టి పెద్ద పేరు సంపాదించుకున్నాడు. 3 సార్లు వేములవాడలో మీటింగ్ పెడితే మేము పోయి గిట్ట జరిగింది అయ్యా గిట్ట అని చెప్పినా కానీ మాకు అమరధామం లేదు, కట్టించింది లేదు, ఇక్కడ చూసింది వెనక మరి చూసింది లేదు. ఈ యొక్క చంద్రశేఖరరావు ఎన్నో ఊరు దత్తత తీసుకుంటుండు. మా గ్రామం దత్తత తీసుకోవాలని ఈ 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి మీటింగులో ఎప్పుడు మీటింగ్ జరుగుతుందని పోయి మీటింగులో పోయి మాట్లాడుతున్న
ఈ ఈ అరాచకం జరిగింది, ఈ గ్రామం సేవ గిట్ట చేయాలి, గిట్ట గ్రామాన్ని కాపాడాలని చెప్పి చేసినా కానీ పట్టించుకుంటలేరు. కాబట్టి పాఠ్య పుస్తకాలలో ఈ యొక్క చూడు అక్బర్ ఆజం, సుల్తానా చాంద్ బీబీ అవరు ఇటువంటి నైజాం కాలంలో చరిత్రలలో రాసి పెట్టి చేసిండు. కానీ మరి మన చరిత్ర ఈ ఇట్లా జరిగిందని చెప్పి చరిత్రలో చంద్రశేఖర్ రాయ ఏమన్నా పఠిస్తలేడు, వ్రాయిస్తలేడు. పేపర్ న్యూస్ వారం పేపర్ న్యూస్ వస్తలేదు. అంతేకాకుండా ఎప్పుడో కాంగ్రెస్ నాయకుడు ఎవడో చిన్నోడని వచ్చి ఏదో మొత్తంతో స్తూపం కట్టి శిలాపలకలు పెడితే శిలాపలకలు శిథిలమైపోతున్నాయి, స్తూపం కూలిపోయేటట్టున్నది. కాబట్టి ఈ గ్రామానికి పాఠ్య పుస్తకాలలో చేసి ఈ యొక్క గ్రామము 40 48 ఎట్టనే బజార్లు గ్రామము అదే మాదిరిగా ఉంది. ఈ యొక్క మోరీలు లేవు. మోరీలు లేనిది ఈ యొక్క రోడ్లు కడితే మాత్రం ఉంటాయి, వర్షానికి గొట్టుకపై కూలిపోతున్నాయి. కాబట్టి పాఠ్య పుస్తకాలనే చేసి ఈ గ్రామానికి చిరకాలము పేరు ఉండేటట్టు ఒక 10-20 గుంటల భూమి ప్రభుత్వము తీసుకొని రోడ్డు సైడ్లో గ్రామము నజదీకుల గ్రామ దగ్గర గ్రామ రోడ్డు పంటి తీసుకొని అమరధామము కట్టి పెద్ద స్తూపము కట్టి శిలాపలకలు పెట్టి చుట్టూ కాంపౌండ్ చేసి ఒక బోర్డు రాసి పెట్టారు. బోర్డు రాసి పెడితే ఈ యొక్క స్తూపం ఏందని చెప్పి ప్రజలు చూస్తుంటారు. పోయి ఆ గేటు ఉంటే గేటు తీసి చూస్తే బోర్డు చదివితే ఈ యొక్క గ్రామ చరిత్ర తెలుస్తుంది. పాఠ్య పుస్తకాలు చదువుకుంటే ఇట్ట తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ఎట్లా ఈ యొక్క నా సొంతము నేను మాట్లాడుతున్న ఒకరు చెప్పిన విషయం కాదు. నేను విజయవాడకు పోయినా, విజయవాడకు పోతే అక్కడ పానకాల గుట్ట అని ఒకటి ఉన్నది. ఆ పానకాల గుట్ట దగ్గరికి పోతే మంగళగిరి దగ్గర ఉన్నది పానకాల గుట్ట. అయితే పాండవులు వనవాసము అజ్ఞాతవాసం చేసి అక్కడికి వస్తే ఆ యొక్క గుట్ట పైన పానకం పోసినారు. ఈ యొక్క పెద్ద బోర్డు రాసి ఉన్నది. ఈ బోర్డు ఏందయా, ఎందుకు రాసిండ్రు, ఏం సంగతి అంటే పాండవులు వచ్చిన సంగతి ఇది అని చెప్పి, అది మన తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, హిందీ కాదు, మరాఠా ఏదో రాసి ఉన్నది. కాబట్టి అట్టా బోర్డు రాసి పెడితే ఇదంతా చూసుకుంటారు. కాబట్టి ఈ చరిత్ర అంతా మొత్తము నేను చెప్పిన విధంగా చేస్తే బాగుంటుందని నా యొక్క సంతోషకరము. అంతేకాకుండా ఈ యొక్క ఇంతమంది చనిపోయింది అని చెప్పి ఇదంతా ఈ యొక్క మన నైజాం దగ్గర ఉండేది పింగళి వెంకటరామారెడ్డి ముఖ్యమంత్రి, ఫస్ట్ మంత్రి ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర. ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం మంచోడు, మన హిందువుల ముస్లింల కంటే హిందువులను మంచిగా చూసిండు. కాబట్టి ఇటువంటి దుర్ఘటన జరుగుతుందని ఈ బైరాన్పల్లి చరిత్రతోటే ఫైనల్గా ఈ యొక్క ఎన్నో అల్లరు జరిగినాయి, ఈసునూరు ఇక్కడ అక్కడ ఎన్నో జరిగినాయి అని చెప్పి తెలిసింది. కానీ ఈ యొక్క చరిత్రతోటే, ఈ యొక్క దుర్ఘటనతోటే ఈ యొక్క ఢిల్లీకి మన ఉస్మాన్ అలీ ఖాన్ టెలిగ్రామ్ చేసిండు. టెలిగ్రామ్ వల్లభాయ్ పటేల్కి చేస్తే అప్పుడు వల్లభాయ్ పటేల్ తెలుసుకొని ఈ యొక్క తెలంగాణ నైజాం ఇలాఖాను 24 గంటల చుట్టుముట్టి ఆ యొక్క రజాకారులను పట్టి ద్రుంచి చేసి మన హిందువులను కాపాడాలి, మన అన్నదమ్ములను అందరినీ చంపుతుండని, ఈ యొక్క హిందువులనే చంపుతున్నని ఈ యొక్క ఉస్మాన్ అలీ ఖాన్ ఫోన్ చేస్తే అప్పుడు ఈ యొక్క వల్లభాయ్ పటేలు, నెహ్రూ గారు, మన మహాత్మా గాంధీ, అప్పుడు మన స్వాతంత్రం 40 ఏళ్ళ తీసుకొచ్చిన ఆ మిలిటరీని ప్రోగు చేసిన మనిషి వస్తలేడు, నాకు పేరుకి వస్తలేదు. అయితే వీళ్ళందరూ కలిసి 24 గంటల్లో ఇదంతా చుట్టుముట్టి మనల్ని కాపాడి, చనిపోయిన వాళ్ళను కాపాడి చేసినాక ప్రభుత్వము ఉస్మాన్ అలీ ఖాన్ చేస్తేనే మనం బ్రతికిపోయినాం, చేసినాము. నేను మాత్రము ఇక నాకు అవసరం లేదు, నేను గద్దె దిగిపోతున్నా అని చెప్పి
గద్దె దిగిపోయిండు. అప్పుడు తెలంగాణ పరిపాలన వచ్చింది. దిగిపోయినప్పుడు అప్పుడు మనకు తెలంగాణ అని పేరు ఉన్నది కానీ నైజామే పరిపాలన. ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ఉన్నట్టుగా మన ఇండియా నైజాం పరిపాలన ఈ యొక్క ముస్లింలదే. కాబట్టి ముస్లిం దిగిపోయింది కాబట్టి మనకు స్వచ్ఛమైన తెలంగాణ అనిపించింది. ఇవి ఇన్ని జిల్లాలలో మనది తెలంగాణ అని అప్పుడు పేరు వచ్చింది. కాబట్టి తెలంగాణ అని పేరు వచ్చిందని మనం పెట్టుకోవచ్చు. తెలంగాణ అని విమోచన దినం తెలంగాణ వచ్చిందని విమోచన దినం మీద తెలంగాణ వచ్చింది అనేది ఒకటే కదా. విమోచన దినం జరుపుకోవచ్చు. నైజాం దిగిపోయింది, ఇంతమంది చనిపోయినారు, పరిపాలన మనది అయిపోయింది, తెలంగాణ విమోచన జరుపుకోవచ్చు. ఇదే గ్రామానికి చెందినటువంటి ఆనాటి ఉద్యమకారుడు మరొకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. పేరు పేరు లింగయ్య, రామలింగయ్య. అయితే మా పటేల్ బండి అడిగి వాళ్ళు ఇచ్చిండ్రు పాపం పటేలు ఎడ్డని బండి ఇచ్చిండ్రు. ఇస్తే వేసుకపోయినా మా నాయన ఆడ అక్కడ పడిపోయాడు చేనులో నూజేనులో. తెనుగాయన చెప్తే జాడబెట్టి ఎదుర్కొని తీసుకుపోయినా. ఆంచెలు ఈడికి వచ్చి ఈడ మా పెద్ద వేసుకున్నా, వడ్లాయనను, మేరాయనను, శవాలు నలుగురు ఒక బండి వేసుకపోయినా. తీసుకుపోయి ఆయన వాగవతల ఊరవతల దించగానే ఎవరు వాళ్ళు తీసుకున్నారు. ఇక మా నాయనని తీసుకుపోయి జోడు బొంద పోయినాం, ఇట్లా గిట్నే పెట్టినాం, ఇట్లా పొడుగుతా ఇక వాళ్ళని పెట్టి వచ్చినాక తర్వాత ఏమైంది, ఇది ఎంతమంది మంది పాడుగా పోయినా, ఎక్కడ పోయినారు అక్కడనే పోయినారు. ఇంకా గుంజేసిన వాళ్ళు బాయిలో పోయినారు. వాళ్ళు లెక్క ఉన్నదా, అంత ఉన్నదా, అది మా చెడ్డ. ఇక వీళ్ళు ఈ రాజాకారులు నేను గిదే ఇంట్లున్నా గాయంట్లా పట్టణ ఇంట్లో ఉండి ఇవతలకి వెళ్ళగానే అబ్బాయి బీడి తాగుతారు సీక్రెట్ తాకుంటే ఇక రా అంటారు. నన్ను అని పైన అట్లా దాకాంచే పోయి వెళ్ళా. ఒక్క మనిషి కనిపించలేదా. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన చేనులు ఉన్నారు ఆడేవారు అంతా. పోయిన దూరాలు లాకపోయి మళ్ళీ వెనక మరి వచ్చి పట్టణింటికి వచ్చేట కాడ పట్టణ బాయి కాడ ఇంత అన్నం పెట్టిండ్రు పొద్దుకి తిన్నాం, ఆడ వండుకున్నాం. ఇంకా తెల్లారంగా మా నాయన ఎన్నుకున్నాడు. మా కథ మాదే బాధ ఉన్నది. ఇక అది